హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజీ. వాళ్ళ వీడియో వచ్చేసి టొమాటో రసం. సో ఇక్కడ నేను టొమాటోస్ తీసుకొని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. సో ఇది నేను పేస్ట్ పట్టేసి రసం అనేది చేస్తాను. సో కొంతమంది బాయిల్ చేసి చేస్తారు, కొంతమంది ఇలా పేస్ట్ చేసి కూడా చేస్తారు. సో నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు వేసుకొని మనం తీసుకున్నవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బాగా. సో ఇవి కొంచెం రెడ్ కలర్గా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పెట్టించినవి మొత్తం దాంట్లో వేసేస్తే సరిపోతుంది. సో ఇది బాగా ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో అందులోనే పసుపు, కారము వేస్తున్నా. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇది కూడా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ చేస్తే సరిపోతుంది. సో మనము ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు. నాకు సరిపోయినంత వేస్తాను. మరీ వాటర్గా ఉన్నా కూడా టేస్ట్ ఉండదు రసం. సో నేను ఎప్పుడు రసం చేసినా కూడా ఇలానే చేస్తాను, మిక్సీ ఆడించే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. సో ఇది బాగా ఉడుకుతుంది. సో ఈ టైంలో మనము రసం పొడి అండ్ మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇలా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఒకసారి. తర్వాత కొత్తిమీర నేను సన్నగా కట్ చేసేసుకొని లాస్ట్ దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచి మనము స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీగా రసం అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.